నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. నేవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నివసించగ సాగేదా, నే వేరుదిరుగా. దీన సేవన సభను స్థాపించి 6 సంవత్సరాలు అమ్మ పేత్ర గారు కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సభను వ్యాప్తంగా చేసి రోగుల పట్ల ప్రేమను, కరుణను చూచి అనాథులకు, అంగ వికలాంగులకు, కుష్ఠరోగులకు, వృద్ధులకు, HIV వాళ్ళకు ఆశ్రయ మార్గమై నిలిచి సేవ కార్యక్రమాల్లో నిర్వహిస్తూ పేదవారిలో క్రీస్తు గాయపడిన ముఖాన్ని చూడగలిగిన దర్శకురాలు. 1976 సంవత్సరం జూన్ 5వ తేదీన తను 4 సిస్టర్స్తో పాటు ఒక రోడ్డు ప్రమాదంలో స్వర్గస్థురాలైనారు. జీవించి ఉన్నప్పుడే ఇతరులను ఆదరించిన మదర్ పేత్ర మరణాంతరము తన యొక్క ప్రార్థన మధ్యవర్తిత్వం ద్వారా అనేకులకు దేవుని వరములను అందించి భువికి దివికి మధ్యవర్తిగా నిలిచి ఉన్నారు. కేరళలోని పట్టువంలో ఉన్న మదర్ పేత్ర గారి సమాధి నేడు విశ్వాసులకు ఒక పవిత్ర స్థలముగా మారినాయి. తల్లి శ్రీసభ మదర్ పేత్ర గారి జీవిత విశుద్ధి గావించి దేవుని సేవిక అనే దివ్య పట్టాన్ని కల్పించి ఆమెను గౌరవిస్తుంది. ఆమె జన్మ శతాబ్ది సంవత్సరము దీనసేవ సభ ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యములు ప్రపంచం నలుమూలలా జరపబడినది. నేడు ఈ పవిత్ర బలి పూజలో పాల్గొని దేవుని మహిమ ఏర్పరచుటకు మనతో పాటు విచ్చేసి ఉన్న మన జాడి విచారణతో మదర్ పేత్ర యొక్క ఆశయాలను నిలబెట్టుకోవటానికి సహాయ సహకారాలు అందించి తోడ్పడిన విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ జూడ్ గారిని, అదే విధముగా విచారణ సంఘస్థులందరినీ కృతజ్ఞతతో గుర్తించి సంతోషంతో ఈ బలి పూజలో పాల్గొని దేవుని యొక్క హేరాళమైన కృపావరములు మన మీద కుమ్మరించమని ఆహ్వానిస్తూ ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. పరిచయం అంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు పరిచయం, అంటే పర్సనల్ లేదు. ఇంటర్వ్యూ చేసినప్పుడు పడుకొని మదర్కి అప్పుడు బాగలేదు, పడుకొని ఉన్నప్పుడు మదర్ పేత్ర అని అడిగారు, ఏంటి ఏదైనా విశుద్ధ పునీతుల పుస్తకం చదివారా లేదన్నప్పుడు లిటిల్ ఫ్లవర్ పుస్తకం ఉంది కదా, అది చదివాను. అనుకుంటే చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉంది ఒక సిస్టర్ కావాలని. మీరు వస్తారు, ఈ సభలోకి వస్తారని అడిగారు. తప్పకుండా వస్తాను మదర్ అన్న. సరే, 76 జూన్ 7వ 76 మేలోనే ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఒక నెల అయిన తర్వాత జూన్ 5వ తారీఖు మాత్రం చనిపోయారు. నాకు లెటర్ రాలేదు. నేను తిరిగి చేసి నాకు ఎందుకు లెటర్ సెక్రటరీని అడిగితే మీకు లెటర్ పంపించాను కదా అందలేదా, అయితే 8 రోజులకు లోపల రమ్మని చెప్పారు. అందులోకి 5వ తారీఖు మాత్రం చనిపోయారు వార్త ఆదివారం తెలిసింది నాకు. 5వ తారీఖు మదర్ చనిపోయారు, 6వ తారీఖు సమాధి, 7వ తారీఖు నేను కాన్వెంట్కి వచ్చా. మదర్కు బాగా లేకపోతే జూనియర్ సిస్టర్స్కి క్లాసు తీసుకుని మానతవాడి వయనాడు ఆ సైడ్ నుంచి బయలుదేరి వచ్చారు. మానతవాడి అక్కడి నుంచి బయలు కర్నూలుకు వస్తున్నారు. వచ్చి పట్టువం మన స్థాపించిన స్థలంలోకి అటు వచ్చిన దారిలో ఒక సిస్టర్ డ్రైవింగ్ చేశారు. వాళ్ళకి ఇటు వస్తుంటే ఒక బస్సు టచ్ అయింది. ఆ స్పోర్ట్లో మదర్ పడుకున్నారు కదా,
అయినా కూడా మాత్రం అడిగారు, మా సిస్టర్స్కి ఏదైనా అయిందని అడిగారంట. కానీ సిస్టర్స్కి ఏం కాలేదని చెప్పేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. 4 చనిపోయారు. ఇప్పుడు మాతరతో పాటు 5. అంటే పునీతులు అవటానికి ముందు స్టెప్. ఇంకా పునీతులు అవటానికి ఇది ఒక అద్భుతం కావాలి. దాని ప్రాసెస్ నడుస్తుంది. అద్భుతాలు జరిగింది కానీ వాళ్ళకి అనుకూలంగా పోపు గారికి చూసిన వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళకి ఒకటి కావాలి. ఇప్పుడు ప్రాసెస్ నడుస్తుంది. అన్ని కమ్యూనిటీలో ఒక థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేట్ చేస్తున్నారు చిన్నగా అట్లా. మదర్ పేత్ర గారి 100వ జయంతి ముగింపు ఉత్సవాల్లో భాగంగా నేడు మన జాడి గ్రామంలో మా ఆహ్వాన్ని స్వీకరించి దివ్య పూజలో పాల్గొని మదర్ పేత్ర గారి కొరకు మరియు మా డిఎస్ఎస్ సిస్టర్స్ అందరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించినందులకు, ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు దీవెనలు అందించి ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈనాడు ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు దివ్య పూజా బలిని సమర్పించినందుకు గాను మన విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ జూడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన జాడి జామల్పూర్ గ్రామంలో మా సేవా కార్యక్రమాలను నిర్వహించుటకు అనునిత్యం మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మన విచారణ సలహా మండలి సభ్యులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈనాడు మా ఆనందంలో పంచుకొని మా కోసం, మా డిఎస్ఎస్ సిస్టర్స్ అందరి కోసం ప్రార్థించినందుకు వరకు ఇక్కడికి విచ్చేసి దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మదర్ పేత్ర గారి 100వ జయంతి ఉత్సవాల్లో పురస్కరించుకుని భావి జీవితంలో వారి యొక్క ఆశయ సిద్ధి కోసం మేము అనునిత్యం కృషి చేసేలా మా డిఎస్ఎస్ సిస్టర్స్ అందరికీ మరియు ముఖ్యంగా మన జాడి జామల్పూర్ గ్రామంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మాకు జాడి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం మమ్మల్ని మీ కుటుంబ సభ్యులు మీరు ఒక్కరిగా ఆదరిస్తూ మాకు ఒక తల్లిదండ్రిగా, అక్క చెల్లిగా, అన్న తమ్ముడుగా మీ సహాయం అందిస్తున్న మీకు సదా కృతజ్ఞతలం. ఆ దేవాది దేవుడు తోడుగా మాకు ఉండాలని కోరుకుంటూ మరి ఒక్కసారి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి మదర్ పేత్ర గారి 100వ జయంతి ముగింపు వేడుక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాము.